మన కోసం కాదు, మన భవిష్యత్తు కోసం కాదు, మా భవిష్యత్తు కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఏమమ్మా, మనకి డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట. మనం ఆడుకుందో రా అంటాడు. ఆడుకుందో రా, చూసారా పోస్టులో? ఆడుకుందో రా అంటాడు. రోజు ఒక బ్యాటు, ఈడొక బ్యాటు తెగాడేస్తున్నారండి. మనం చూశారు కబడ్డీ ఆడుతుంది రోజా. నేను టీవీలో చూశాను, ఎవరమ్మా అని చూశాను. రోజా ఎలాగాడుతుంది సార్? బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడితే వెళ్ళకూడదు. బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టుంది. ఇదేంటండి నాకు అర్థం కాదు. దానికోసం 800 కోట్లు ఖర్చట. 800 కోట్లు ఖర్చట. మనకి ఇవ్వడానికి డబ్బుల్లో, కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాత్రం 800 కోట్లు బ్యాట్లు ఆటలాడతాడట. చూసారు సిద్ధం? చూసారు పోస్ట్లో రోడ్లు మీద పెట్టాడు. దేనికి సిద్ధం? మంచి మాట చెప్పాడు, కరెక్ట్ అయిపోయాడండి. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు. సిద్ధం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. అది ప్రచారం చేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టండి. 100 కోట్లు. నా కొడుకు 6 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి. జనాలు వెళ్ళాడు. ఇటువంటి సైకో గాడిని, రాక్షసి నా కొడుకుల్ని రాజకీయ సమాధి చెయ్యాలని చెప్పి మరొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈవేళ ఎంతో ఎండగా చూశాను నేను. ఇంత ఎండలో కూడా ఇంతమంది అభిమానులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన లోకేష్ బాబుకి మంచి స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా విలేకరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.